రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలను బదిలీ చేసింది సర్కార్. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లోనూ పలువురు ఏసీపీలను ట్రాన్స్ఫర్ చేశారు. ఆఫీసర్స్ వెంటనే రిలీవ్ కావాలని, బదిలీ అయిన స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని ఆర్డర్లో తెలిపారు డీజీపీ. స్టేషన్స్ అలాట్ చేయని ఆఫీసర్స్, జాబ్ వెయిటింగ్ ఆఫీసర్స్ సిటీసీలో రిపోర్ట్ చేయాలని తెలిపింది డీజీపీ ఆఫీస్. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలను బదిలీ చేసింది సర్కార్. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లోనూ పలువురు ఏసీపీలను ట్రాన్స్ఫర్ చేశారు. ఆఫీసర్స్ వెంటనే రిలీవ్ కావాలని, బదిలీ అయిన స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని ఆర్డర్లో తెలిపారు డీజీపీ. స్టేషన్స్ అలాట్ చేయని ఆఫీసర్స్, జాబ్ వెయిటింగ్ ఆఫీసర్ సిటీసీలోని రిపోర్ట్ చేయాలని తెలిపింది డీజీపీ ఆఫీస్. గ్రేటర్ హైదరాబాద్ లో భూ కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులతో చర్యలు తీసుకుంటున్నారు హైడ్రా అధికారులు. వరుసగా మియాపూర్, మణికొండలో ప్రభుత్వ స్థలాలు, అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పడడంతో దానిలో మ్యాన్ పవర్ పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇక హైడ్రాలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో 200 మంది డ్రైవర్లను నియమించుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో యువకులు భారీ ఎత్తున వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. ఎల్లుండి వరకు అప్లికేషన్స్ తీసుకుంటామన్నారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ మియాపూర్లోని హైదర్ నగర్ దగ్గరలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు హైడ్రా ఆఫీసర్లు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించారు. హైకోర్టు ఆదేశాలతోనే హెచ్ఎండిఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు హైడ్రా అధికారులు. 25 ఏళ్ల కిందట 9 ఎకరాల 30 గుంటల్లో డైమండ్ హిల్స్ పేరిట అసోసియేషన్ ఏర్పాటు చేసి లేఅవుట్లో మొత్తం 79 ప్లాట్లు ఏర్పాటు చేశారు. ఆ స్థలాన్ని అక్రమార్కులు కబ్జా చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు అసోసియేషన్ సభ్యులు. విచారించిన హైకోర్టు ఆ స్థలం హెచ్ఎండిఏ లేఅవుట్గా తేల్చి ఆక్రమించిన వారిని ఖాళీ చేయాలని ఆదేశించింది. అయినా కబ్జాదారులు వెకేట్ చేయకపోవడంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. దీంతో హైడ్రా ఎంటర్ అయి హైకోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పార్కు స్థలం కబ్జా అవుతోందని కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులతో కలిసి ఈ నెల 14న స్థలాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పార్కు కబ్జాకు గురైనట్లు గుర్తించిన అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. వెంటనే చర్యలు తీసుకున్న హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు స్థానిక కాలనీవాసులు. ఇప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్కి అప్లై చేసామండి. మణికొండ మున్సిపాలిటీకి కంప్లైంట్ ఇచ్చామండి. అరణ్య రోధంలాగా 3 ఏళ్ల నుంచి ఇస్తూనే ఉన్నాం, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకున్న పాపన పోలేదండి. నిజంగా ఇవాళ ఇట్లాంటి హైడ్రా అనేది రావటం అనేది మనకి చాలా సంతోషించదగ్గ పరిణామం అండి. హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు క్యూ కట్టారు నిరుద్యోగులు. కొన్ని మార్కుల తేడాతో పోలీసు ఉద్యోగాలు రాని వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు హైడ్రా అధికారులు. అవుట్సోర్సింగ్ లో 200 డ్రైవర్ ఉద్యోగాలకు 3 రోజులు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటుంది. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా యువకులు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి లైన్లో నిలబడి దరఖాస్తు చేసుకున్నారు యువకులు. మొదటగా అయితే మొబైల్ నెంబర్ త్రూ వీళ్ళు ఎలిజిబులా కాదని తెలుసుకుంటున్నారు. మనం ఆల్రెడీ ఈవెంట్స్, మెయిన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒకవేళ సెలెక్ట్ అంటే మెరిట్ జోనల్లో పోయిన వాళ్ళకి అవకాశం అనేది కల్పిస్తున్నారు. నేను పోయినసారి నాకు 1.5 మార్క్తో కానిస్టేబుల్ పోయింది. దాంతోపాటు ఇట్లా వస్తే దీనికన్నా ట్రై చేద్దామని. ఫ్యూచర్లో ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయేమో, జరిగే రిక్రూట్లో ఏమన్నా వీళ్ళు వెయిటేజ్ ఇస్తారేమో ఒక ఆశతోని వస్తున్నాం. ఇక ఫర్దర్గా చదువుకుందాం అనుకుంటున్నా కానీ మళ్ళీ ఉన్న అవకాశం ఎందుకు కోల్పెట్టుకోవాలన్నది. నగరంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుంచి కాపాడుతోంది హైడ్రా. ల్యాండ్స్ కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఫీజుల నియంత్రణ చట్టం కోసం తాను ప్రయత్నం చేస్తానన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని అనే అంశంపై పేరెంట్స్ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ప్రభుత్వం తప్పనిసరిగా ఫీజుల నియంత్రణ చేయాలన్నారు.
కేంద్రీయ విద్యాలయాల నమూనాలో రాష్ట్ర సర్కారు పాఠశాలలు పెట్టాలని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. చాలా కీలకమైన సమస్య ఇది. మేము జేఏసీగా కూడా చాలా ఏళ్ళు పోరాటం చేసినాం. విద్యా ఫీజు నియంత్రణకు ఒక చట్టం తేవాలి, ఫీజులను నియంత్రణ చేయాలి, మధ్యతరగతిని ఆదుకోవాలి అని చాలా సార్లు ఈ ప్రయత్నం చేసినాం, కానీ అది విజయవంతం కాలేదు. అప్పుడు గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ ప్రొఫెసర్ తిరుపతిరావు గారి కమిటీ. కానీ అది కేవలము కాలేజీ ఫీజులకు సంబంధించినంత మేరకే ప్రతిపాదన చేసింది. స్కూలు ఫీజులకు సంబంధించి దాని నియంత్రణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టము రావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం తీసుకురావటానికి నేను కూడా కౌన్సిల్లో సభ్యునిగా నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నా. దాని గురించి తప్పకుండా మాట్లాడతాను. ఇక్కడ 25% సీట్లన్నా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఫీజు నియంత్రణ చేయాలి. విద్య అనేది ఒక హక్కు. ఆ హక్కు అమల్లోకి వస్తేనే మనం గౌరవంగా జీవించగలం. కాబట్టి అట్లాంటి పిల్లల ఎదుగుదల సాధ్యమవుతుంది. రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సమానత్వపు హక్కు కూడా మనం సాధించుకోగలుగుతాం. అట్లాంటి హక్కు సాధించుకోవాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఫీజు నియంత్రణ చేయాలి. దానికి మించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను, మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇంకొక డిమాండ్ కూడా నేను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. చాలామంది మంచి విద్యను పట్టణాల్లో పొందటానికి మనం కేంద్రీయ విద్యాలయాల లాంటి స్కూళ్లను గవర్నమెంటే పూనుకొని హైదరాబాదులో ఒక 4-5 తానే ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి హైదరాబాదులో, అవి మాత్రమే సరిపోవటం లేదు. ఇంకా కొన్ని, ముఖ్యంగా కొంత మధ్యతరగతి ప్రజానీకానికి విద్యను అందించేటువంటి లక్ష్యంతో ఈ నవోదయ లేకపోతే కేంద్రీయ విద్యాలయ నమూనాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠశాలలు పట్టణాల్లో పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాని దుంప కూరగాయల సాగుతో దేశంలో ఉపాధి, ఎగుమతి అవకాశాలు పెరుగుతాయన్నారు కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి. రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాలలో దుంప కూరగాయల సాగుపై అఖిల భారత పంటల సమన్వయ పరిశోధనపై జాతీయ సదస్సు జరిగింది. పర్యావరణ మార్పులను తట్టుకొని పోషకాహార భద్రత, రైతులకు అధిక ఆదాయాన్ని దుంపకూరలు ఇస్తాయన్నారు. అన్ని పంటల సాగు తరహాలో దుంపలను కూడా సాగు చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో 50 మంది శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ విద్యార్థులు పాల్గొన్నారు. హెక్టార్లు అంటే చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంది. దీని విస్తీర్ణం కొంత పెంచి దిగుబడిని పెంచి తర్వాత దాని యొక్క ప్రాధాన్యతను ఈ పంటల యొక్క, ఈ 3 పంటల యొక్క, ఏది మన కులకేసి అంటే చామగడ్డ, అలాగే పుల్లగంద అంటే ఎలిఫెంట్ యామ్, అట్లాగే మన స్వీట్ పొటాటో. ఇవి కూడా ఈ మధ్య చిన్నపిల్లలు ఇక్కడ అమెరికా ఆడాడు చూసి చాలా మంచిగా టేస్ట్గా తింటూ ఉన్నారు. సో కాబట్టి వీటి యొక్క ఇప్పుడు మిగతా ఒక మిల్లెట్స్ మీదనే కాకుండా, పప్పు దినుసుల మీదనే కాకుండా, మన కూరగాయల్లో కూడా, ఆకుకూరలో కానీ, మన అందులో దుంపగడ్డల్లో కానీ మంచి బయోఫర్టిఫికేషన్ చేసి ఇప్పుడున్నటువంటి మినరల్స్ కానీ, మన విటమిన్స్ కానీ వాటికి తోడుగా అడిషనల్గా మనం చేసి సో దాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి. సో అదే దిశలో ఈ 2 రోజులు కూడా మన వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శాస్త్రజ్ఞులు, దాదాపు 21-22 సెంటర్ల నుంచి వచ్చినటువంటి శాస్త్రజ్ఞులు దాని మీద సమీక్ష చేసుకుని గత సంవత్సరం ఏం చేసినాము, మనం ఏం పరిశోధనలు చేసినాం, దాని విస్తరణకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, రైతుల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి. और जो हमारे ट्यूबर क्रॉप, ट्रॉपिकल ट्यूबर क्रॉप या कंद की फसलें हैं, इनका बहुत बड़ा रोल हो सकता है क्लाइमेट चेंज को मिटिगेट करने में. आने वाले समय में खाद्य और पोषण सुरक्षा को सुदृढ़ करने के लिए ट्रॉपिकल ट्यूबर क्रॉप का बहुत बड़ा योगदान हो सकता है, क्योंकि जितने हाई टेम्परेचर या कम वर्षा वाले क्षेत्रों में ट्यूबर क्रॉप्स को अच्छी तरह से प्रोडक्शन करके और हम अपनी पोषण सुरक्षा को मजबूत कर सकते हैं. विपणन और उपभोग व्यवसाय को हम कैसे और मजबूत कर सकते हैं जिससे किसानों को अधिक से अधिक आर्थिक लाभ प्राप्त हो सके. इसके साथ साथ ये तकनीकें हम आगे बढ़ाएंगे. इसके साथ साथ आने वाले समय में हम क्या क्या अनुसंधान
करेंगे, इस बात पर भी चर्चा करेंगे, रणनीतियाँ बनाएंगे और विभिन्न केंद्रों को तकनीकी जो कार्यक्रम हमारा होता है वो पूरे अगले साल के लिए టూరిజానికి హైదరాబాద్ హబ్ గా ఎదుగుతుందన్నారు డాక్టర్లు. దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే భాగ్యనగరానికి రోజురోజుకు విదేశీ రోగుల సంఖ్య పెరుగుతోందన్నారు. కార్పొరేట్తో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో విదేశీ రోగులకు చికిత్స అందిస్తున్నారు. క్యాన్సర్, గుండె, దంత సమస్యలు, కీళ్ల నొప్పులు, ప్లాస్టిక్ సర్జరీలు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం విదేశీయులు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల నుంచి రోగులు హైదరాబాద్కు క్యూ కడతారంటున్న డాక్టర్ గోపీకృష్ణతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. దేశంలోనే హైదరాబాద్ సెంటర్గా మారుతుంది. రోజు రోజుకి రోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. వివిధ డిసీజెస్ కోసం హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని విదేశీయులు తిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ రోజు రోజుకి హెల్త్ టూరిజం పెరగడానికి కారణాలు ఏంటి, దానివల్ల మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి, హెల్త్ టూరిజం వల్ల వచ్చేటువంటి 4-5 ఏళ్ళలో ఆదాయం కూడా మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ టూరిజంలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మన దగ్గర ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు విదేశీ టూరిస్టులు మన దగ్గర రావడానికి గల కారణాలు ఏంటి, ఈ అంశాలని సీనియర్ డాక్టర్ గోపీకృష్ణ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా విదేశాల నుంచి మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఎందుకోసం మన దగ్గరకు వస్తున్నారు? ఈ వైద్య పర్యాటకం అనేది ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా పెరిగిందండి. స్పెషల్లీ ముఖ్యంగా హైదరాబాద్కి చాలా ఎక్కువగా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2 లక్షల మంది సంవత్సరానికి మన హైదరాబాద్ వైద్యం కోసం వస్తున్నారు. ఇది ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది హైదరాబాద్ అంటే, ఒకటి ఖర్చు అండి. ముఖ్యమైన కారణం ఖర్చు. వైద్యం యొక్క ఖర్చు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దగ్గర స్పెషల్లీ హైదరాబాద్లో 60-80% తక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి మెయిన్లీ మన హైదరాబాద్ని డెస్టినేషన్గా ఎంచుకుంటున్నారు చాలామంది విదేశీయులు. అందుబాటులో వైద్య సేవలు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. అంటే వేచి చూసే సమయము చాలా తక్కువ. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో చూడండి, ఇప్పుడు ఎవరైనా మీకు సాఫ్ట్వేర్ చేసే పిల్లలు, బయట ఉద్యోగాలు చేసే వాళ్ళని అడిగితే చెప్తారు, ఏ దేశంలో అయినా కూడా, అమెరికాలో అయినా, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియా, లేకపోతే ఈ గల్ఫ్ దేశాల్లో కూడా మనకి ఏదైనా అపాయింట్మెంట్ కావాలనుకోండి నెలల తరబడి ఉంటుంది. ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా నెలల తరబడి ఉంటే ఒక్కోసారి 3-4 నెలల వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతుంది. కొన్ని రోజుల్లో లేదా వారంలోనే మనకి ప్రముఖ వైద్యులతో కూడా అపాయింట్మెంట్ దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఈజీగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చి ప్రిఫర్ చేస్తున్నారు. ఆధునిక వసతులతో మరియు ఆధునిక సాంకేతికతతో ఆసుపత్రులు చాలా ఎక్కువగా వెలిసాయండి. మూడో ముఖ్య కారణం, ఇంతకుముందు ఓన్లీ స్పెషాలిటీ వైద్య సేవలు ఉండేవి, అవి కూడా చాలా తక్కువగా అక్కడక్కడ ఉండేవి. కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మరియు స్పెషాలిటీ క్లినిక్స్ ఒక్కొక్క బ్రాంచ్లోనే, ఇంతకుముందు కార్డియాలజీ అనే వాళ్ళు దొరకడమే కష్టంగా ఉండదు. ఇప్పుడు కార్డియాలజిస్టు, కార్డియోవాస్కులర్ సర్జను, థొరాసిక్ సర్జను, పీడియాట్రిక్ కార్డియాలజిస్టు, ఎలక్ట్రోఫిజియాలజిస్టు అని ఇట్లాంటి సూపర్ స్పెషాలిటీలోనే మళ్ళీ సబ్ స్పెషాలిటీ డాక్టర్లు చాలామంది, ఇక్కడ వైద్య నిపుణులు అత్యంత నైపుణ్యంతో వైద్యాన్ని ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు కోరి వీళ్ళ కోసం అనేసి రావడం జరుగుతుంది. సో ఇలా ప్రభుత్వ నిర్ణయాలు కూడా చాలా పర్యాటక రంగాన్ని చాలా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఈ మన యొక్క సాంకేతిక నైపుణ్యత కూడా మనం చాలా అందిపుచ్చుకున్నాం. మనము సాఫ్ట్వేర్ ఎట్లయితే మన కంట్రీలో అభివృద్ధి చెందిందో, దాంతోపాటు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ద్వారా, లేకపోతే ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ ఉండడం వలన మనకు సాంకేతిక నైపుణ్యంలో కుదవలేదు. కాబట్టి ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్, EMRs, లేకపోతే టెలిమెడిసిన్, లేకపోతే టెలికన్సల్టేషన్స్, ఇవన్నీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి మన దగ్గర నుంచి కన్సల్టేషన్ తీసుకోవడం కూడా వాళ్ళకి ఈజీగా ఉంది. వీటితో పాటు మన స్పెషల్లీ మన విదేశీ నైపుణ్యత స్కిల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ వేరే కంట్రీస్తో మనకి ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి వేరే దేశాల వాళ్ళు కూడా వాళ్ళ అంబాసిడర్స్ని మనకు స్పెషల్లీ మనతో ఇంటరాక్షన్స్ అవ్వడము, మన దగ్గర కూడా వాళ్ళకి ఎయిర్పోర్ట్లో దిగగానే వాళ్ళకి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడము, వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ మనం ఎక్కువగా చేస్తున్నాం. కాబట్టి ఈ పర్యాటక రంగము కొత్త పుంతలు దొక్కుతుందండి. ఇప్పుడు అంటే ఎక్కువగా విదేశాల నుంచి మన దగ్గరికి ఏ డిసీజ్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు, ఏ దేశాల నుంచి వస్తున్నారు?
మెయిన్లీ ఏంటంటే ఎలెక్టివ్ సర్జరీస్ కండి, ఎందుకంటే ఎమర్జెన్సీస్లో రావడానికి అంత ఈజీ కాదు కాబట్టి అప్పుడు కూడా కొంతమంది ఎయిర్ లిఫ్టింగ్లో వస్తున్నారు, బట్ ఎలెక్టివ్ కేసెస్కి చాలామంది వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా హార్ట్ విషయాల్లో చూసుకోండి, బైపాస్ సర్జరీస్ అవసరం ఉన్న వాళ్ళు, లేకపోతే గుండెలో కాల్షియం ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఐవీఎల్ ప్రొసీజర్స్ లేకపోతే రోటాబ్లేషన్స్ ఇట్లాంటి వాటికి వస్తున్నారు. దాంతోపాటు చాలా రకాల సర్జరీస్ కోసం, అంటే ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలు, క్యాన్సర్ యొక్క సర్జరీల కోసము, దాని యొక్క డయాగ్నోసిస్ కోసము ఇప్పుడు ఎంఆర్ లినాక్ అనే కొత్త టెక్నాలజీ ఉంది మన దగ్గర, వాటి కోసము ఇవన్నీ అత్యాధునికంగా ఇవ్వబడే చికిత్సలు ఏదైతే మన దగ్గర చాలా అందుబాటులోకి వచ్చాయో వీటి కోసం వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా జరుగుతుందండి. ఇది చూసినాం కదా, ఇప్పటికే గత ఏడాది చూసినట్లయితే దాదాపు 60,000 కోట్లకు పైగా విదేశీ టూరిస్టులు వైద్యం కోసం ఇక్కడికి రావడం వల్ల ఆదాయం సమకూరింది. ఇది 2027 నాటికి దాదాపు 1,50,000 కోట్లకు, అంటే ప్రతి ఏటా కూడా 19% వృద్ధితో 1,50,000 కోట్లకు చేరుతుందనేటువంటి ఒక అంచనా కూడా ఉంది. తద్వారా ఏ రాష్ట్రాల్లో వాళ్ళైతే విజిట్ చేస్తారో ఆ రాష్ట్రాలకు హెల్త్ పరంగా టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు కూడా, ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్టు కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. రామ్కీ సంస్థతో జీహెచ్ఎంసీ చేసుకున్న అగ్రిమెంట్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్భవన్లో వినతి పత్రం ఇచ్చింది బల్దియా ఎంప్లాయీస్ యూనియన్. సిటీలో చెత్త సేకరించేది కార్మికులైతే రామ్కీ 100 కోట్ల రూపాయల లాభం పొందుతుందని తెలిపారు. దేశంలోని మున్సిపాలిటీలలో రామ్కీ సంస్థను బ్యాన్ చేస్తే జీహెచ్ఎంసీలో మాత్రం కొనసాగిస్తున్నారని అన్నారు. రామ్కీ చెత్త ప్లాంట్లో 3 కార్మికులు చనిపోయినా ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కార్మికులు. సంవత్సరాల్లో జరిగినటువంటి రామ్కీ అగ్రిమెంట్, ఈరోజు రామ్కీ అగ్రిమెంట్ అంటే ఒక పెద్ద స్కామ్. అది ఎట్లాంటిదంటే కాళేశ్వరం కన్నా పోలవరం కన్నా పెద్ద స్కామ్. ఈ జిహెచ్ఎంసీలో కడుతున్నటువంటి ప్రజల ట్యాక్స్ ఈ జిహెచ్ఎంసీని దోపిడీ చేస్తున్నారు వాళ్ళు. ఆ అగ్రిమెంటు బట్టేవాజ్ అగ్రిమెంటు హైదరాబాద్ ప్రజలకి, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కి, జిహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి అందరికీ లాస్. దాంతో ఒక్క రామ్కీకే లాభము. మన జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ పనిచేస్తే సంవత్సరానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది. మరి ఇలా దానికి 1100 కోట్లు ఇచ్చి మేపుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా జిహెచ్ఎంసీ తోటే పని చేయించుకుంటున్నారు. రామ్కీ మా హయ్యర్ ఆఫీసర్లతో కలిసి మా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్, వర్కర్స్, లేబర్స్ వీళ్ళతో పని చేయించుకొని బిల్లు మాత్రం రామ్కీకి ఇస్తున్నారు. ఇలా వేలాది కోట్లు ప్రజల పైసలు రామ్కీ జేబులకు పోతున్నాయి. ఈ దోపిడీని ఆపాలనే మేము గవర్నర్ గారిని కలవడానికి వచ్చినాం. మేమంతా కూడా జిహెచ్ఎంసీ ఉద్యోగులమే, పర్మనెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులము. మార్చి నెల, ఏప్రిల్ నెల జీతాలు రాలేదు. 262 మంది అన్నమో రామచంద్ర అని రోడ్ల పొంటి తిరుగుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు తీసేసిర్రా, పెట్టిరా, వాళ్ళ జీతాలు లేవు, ఏం లేవు. ఇట్లా ప్రతి ఒక్కరిని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్లాన్ చేస్తుంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. జూన్ 2న రాష్ట్రంలోని 40,000 మంది రైతులకు క్వాలిటీ సీడ్స్ను అందించనుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనలు రైతాంగానికి అందిస్తామంటున్నారు యూనివర్సిటీ అధికారులు. ఇక ప్రైవేటు కంపెనీల నకిలీ సీడ్స్ కొని మోసపోవద్దంటున్నారు. రైతులే సొంతంగా విత్తనాలు తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సూచనతో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించింది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెస్టిసైడ్స్ వాడకం వల్ల జరిగే నష్టాల గురించి రైతులకు సలహాలిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. రైతులు నిత్యం ఎక్కడో ఒక చోట కల్తీ సీడ్స్తో నష్టపోతున్నారు. దీంతో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం పేరుతో జూన్ 2న కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు యూనివర్సిటీ అధికారులు. రాష్ట్రంలోని 12,000 గ్రామాల్లోని 40,000 మంది రైతులకు విత్తనాలు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. జూన్ 2న ఒక్కో గ్రామం నుంచి 5 రైతులను ఎంపిక చేసి 5 రకాల నాణ్యమైన విత్తనాల కిట్ అందిస్తామని తెలిపారు యూనివర్సిటీ వీసీ జానయ్య. మనం వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతాంగం దూరమైంది కాబట్టి ఈరోజు ఆ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు, స్పూరియస్ కంపెనీలు వచ్చి రైతులు మోసం చేస్తున్నది. ఈ మోసం దగా నుంచి రైతాంగాన్ని రక్షించాలి, ప్లస్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు చేరువ కావాలనే ఉద్దేశంతో గ్రామాన వ్యవసాయ విశ్వవిద్యాలయం నాణ్యమైన విత్తనం అనే ఒక కార్యక్రమాన్ని, ఒక చాలా బృహత్తరమైన కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఈ కార్యక్రమం కింద
40,000 మంది అభ్యుదయ రైతులకు 12,000 గ్రామాలలో దాదాపు 12,000 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం అంతటా రెవెన్యూ విలేజెస్ పెద్ద గ్రామాలు ఒక 3 నుంచి 5 రైతులను అభ్యుదయ రైతులను ఎంపిక చేసి జూన్ 2వ తారీఖు నాడు ఒకే రోజు 5 పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తన కిట్స్ని ఇప్పుడు మీకు ఈ ఒక కిట్ రూపంలో ఆ రోజు పంపిణీ చేయబోతున్నాం. జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరి, జొన్నలు, పెసలు, కందులు, మినుముల విత్తనాలను రైతులకు అందించనున్నారు యూనివర్సిటీ అధికారులు. ఈ విత్తనాలు అరెకరం నుంచి 1 ఎకరం వరకు సరిపోతాయంటున్నారు. వీటితో పండించిన విత్తనాలను ఇతర రైతులకు ఇవ్వాలని సూచిస్తున్నారు అధికారులు. దీంతో గ్రామీణ ప్రాంత రైతులకు కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు అందుతాయంటున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2వ తారీఖు నాడు మొదలుపెట్టి అదే రోజు 12,000 గ్రామాలలో 40,000 మంది రైతులకు వరి కానీ లేదంటే జొన్నలు కానీ కందులు కానీ పెసలు కానీ మినుములు కానీ ఒక 3 రైతులకు కిట్స్ రూపంలో ఒక మంచి చక్కటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక లేబుల్తోని ఈ కార్యక్రమాన్ని జూన్ 2వ తారీఖున చేస్తున్నాం. అంటే అందరూ అనొచ్చు 3-5 రైతులకు ఇస్తే ఏం సరిపోతుంది, ఒక గ్రామంలో 500 మంది 300 మంది రైతులు ఉంటారు కదా అని. మాకున్న పరిమితమైన వనరులు, ఎందుకంటే శాస్త్రవేత్తల సమక్షంలో నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేశాం మేము. ఇది బయట ఎక్కడో చేసింది కాదు. 100% నాణ్యతను 1కి 4 సార్లు మేము టెస్ట్ చేశాం. ఇది మా గ్యారంటీ. ప్రతి కిట్టు మీద ఒక నెంబర్ ఉంటుంది. ఏ శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఆ పంట ఏ ప్రాంతంలో ఆ విత్తనాన్ని ప్రొడ్యూస్ చేసిన అనేది ఒక అకౌంటబిలిటీ. ప్రైవేట్ కంపెనీల నుంచే విత్తనాలను కొనాలనే ఆలోచన నుంచి రైతులు బయటకు రావాలని సూచిస్తున్నారు వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు. రైతులే సొంతంగా నాణ్యమైన సీడ్స్ ను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. గుల్జార్ హౌస్ ప్రమాదం సమయంలో సమయానికి అంబులెన్స్ రాలేదు, బాధితులకు ఆక్సిజన్ అందలేదన్న వార్తలను కొట్టిపారేశారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. అంబులెన్స్ సిబ్బంది సమయానికి చేరుకొని బాధితులకు ఆక్సిజన్ అందిస్తూ సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. బాధితులను 7 అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారన్నారు. ఉదయం 6:17 గుల్జార్ హౌస్ ప్రమాదంపై 108కు మొదటి కాల్ వచ్చిందన్నారు కలెక్టర్. గోషామహల్ అంబులెన్స్ 6:25 అంటే కాల్ వచ్చిన 8 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకుందన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మరో 6 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందించాయని తెలిపారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లతో అంబులెన్స్లను ఆకస్మికంగా పరిశీలించారు కలెక్టర్. 108 వాహనాల్లో అవసరమైన ఆక్సిజన్ వసతులు, నిల్వలు ఉన్నాయో పరిశీలించి ధృవీకరించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి ఏసీల కంప్రెషర్స్ పేలడంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. కొన్ని రోజులుగా ఏసీలు నిరంతరాయంగా నడవడంతో కంప్రెషర్లు పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రిక్ మీటర్లకు మంటలు వ్యాపించాయన్నారు. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలోకి పొగ దట్టంగా వ్యాపించడంతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగిసిపడడంతో లోపలే ఉండిపోయారు. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయారన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇక దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా గుల్జార్ హౌస్ లో ఉన్నటువంటి ప్రస్తుతం మనం బిల్డింగ్ ఏదైతే చూస్తున్నామో ఇదే బిల్డింగ్ సంబంధించి ఫైర్ అనేది స్టార్ట్ అయింది. అయితే ఏసీకి సంబంధించి కంప్రెషర్ బ్లాస్ట్ అవ్వడంతో అది పేలిన కారణంగానే అగ్ని ప్రమాదం జరిగింది అన్నట్లు ప్రస్తుతం అధికారులు అయితే తేల్చడంతో పాటు ఇటు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏసీలు మొత్తం కూడా ఇది కంప్రెషర్లు పేలడంతో మొత్తం ఆ ప్రమాదం అనేది సంభవించింది. ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఏసీలు కంప్రెషన్ బ్లాస్ట్ అవ్వడము, దాని తర్వాత క్రమేపీ అవి పైకి వ్యాప్తి చెందడంతో లోపల మొత్తం కూడా రెసిడెంట్ సంబంధించి ఇళ్లలో ఉన్నవారు ఉన్నారు కాబట్టి మొత్తం కూడా ఈ కంప్రెషన్ ఏసీకి సంబంధించిన కంప్రెషన్ బ్లాస్ట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రైమరీగా అధికారులు అయితే కొంత మేరకు తేల్చిన సిచ్యువేషన్. కొద్ది రోజులుగా కూడా ఏసీకి సంబంధించి అంటే రెగ్యులర్ గా కూడా నిర్విరామంగా ఏసీకి సంబంధించి వాడడంతో మొత్తం కూడా హీట్ అయిపోయి ఒక విధంగా కంప్రెసర్ బ్లాస్ట్ అయిపోయింది అనేది కొంత మేరకు అధికారులు ప్రస్తుతము చెప్తున్న అంశము.
పూర్తిగా కూడా ఎండాకాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడము, చాలా వరకు ఈ హీట్ అప్లయన్సెస్, ఎలక్ట్రికల్ సంబంధించిన అప్లయన్సెస్ హీట్ అయ్యే కారణంగా జనరల్ గా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఇందులో కూడా ఏసీకి సంబంధించిన వాడకం నిర్విరామంగా చాలా రోజులుగా వాటిని కంటిన్యూస్ గా ఆఫ్ చేయకుండా వాడుతున్న కారణంగానే ఆ ఏసీకి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కంప్రెషర్ బ్లాస్ట్ అవ్వడంతో మొత్తం కూడా మంటలు పైకి ఆ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన దానికి వ్యాప్తించినట్లు ఇప్పటికైతే ప్రస్తుతము అధికారులు గుర్తించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి ఒకటే ఉండడము, సెట్ బ్యాక్ లేకపోవడము, ఫైర్ సంబంధించిన ఫైటర్స్ కూడా కొంత మేరకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికి కూడా దట్టమైన పొగలు లోపల అలుముకున్న కారణంగానే ఇప్పుడు ఎవరైతే మరణించారో దట్టమైన పొగలు అలుముకున్న కారణంగానే వాళ్ళు అన్కాన్షియస్ అయిన పరిస్థితి. సో మొత్తము సెట్ బ్యాక్ అనేది లేదు అనేది ఒక మేజర్ డ్రాబ్యాక్. అయితే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఇందులో నుండే బయటికి రావాలి, ఇందులో నుండే లోపలికి పోవాలి. సో ఒక్కసారిగా ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇందులో కూడా కొన్ని వెహికల్స్ పార్క్ చేసి ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తం దీనిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనని చాలా సీరియస్ గా తీసుకుంది. సో ప్రస్తుతము గుల్జార్ హౌస్ సంబంధించిన అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందారు. కాబట్టి ఈ ఎంటైర్ అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అనే దానిపైన ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయాలని అధికారులు భావించిన క్రమంలో ప్రైమరీగా మాత్రము ఏసీకి సంబంధించిన కంప్రెషర్లు బర్స్ట్ అయిన కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అనేది అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు చాలా వరకు ఇతరేతర కోణాలు, ఇతరేతర ఆరోపణలు కూడా దీనిపైన తెరపైకి వస్తున్నాయి. అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సంబంధించి ఇక్కడ మెయిన్ వైర్స్ ఉన్నాయి. సో ఈ లైన్ పైనే కొందరు షాప్స్, అంటే ఈ బిల్డింగ్ కూడా కింద జ్యువెలరీ షాప్ ఉంది, పైన ఇల్లు ఉంది. సో వన్స్ షాప్ క్లోజ్ అయ్యే టైం సంబంధించి దాని తర్వాత ఇక్కడ కొందరు అక్రమంగా కనెక్షన్ వేసుకోవడానికి దానిపైన తగిలియడంతో అవి ఎక్కువ అవ్వడం, అక్రమ కనెక్షన్లకు సంబంధించిన వైర్లు కూడా ఎక్కువ అవడంతో ఒక్కసారిగా అది ప్రభావము దీనిపైన పడింది అనేది కూడా కొంతమేరకు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అలాంటి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాము, ఎంక్వైరీలో భాగంగా పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా పరిశీలిస్తాము. కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం ప్రైమరీగా ఏసీకి సంబంధించిన కంప్రెషర్ పేలడంతో మొత్తం మంటలు వ్యాప్తి చెందాయి అనేది ప్రైమరీగా అధికారులు అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో మొత్తానికి ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎప్పుడైతే ఫైర్ సంబంధించి అగ్ని ప్రమాదం ఈ బిల్డింగ్ లో సంభవించిందో దాని తర్వాత మొత్తం మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే మరణించారో వాళ్ళని మృతదేహాలని తరలించడము, క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించిన తర్వాత పూర్తిగా దీన్ని పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు పూర్తిగా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు కుటుంబ సభ్యులు, రెవెన్యూ అధికారులు, లేకపోతే ఇతరేతర శాఖలకు సంబంధించి పంచనామా కూడా నిర్వహించాల్సి ఉంటుంది, క్లూస్ టీమ్ సంబంధించి రావాల్సి ఉంటుంది, దాంతోపాటు ఫోరెన్సిక్ సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొత్తం ప్రస్తుతము లాక్డ్ గా ఉన్నది. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత అటు అధికారుల సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో, ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని వాల్యుబుల్ థింగ్స్ కూడా ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. దాదాపుగా వ్యాపారవేత్తలు కాబట్టి కొంతమేరకు క్యాష్ సంబంధించి కూడా ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాటన్నిటికి సంబంధించి కుటుంబ సభ్యుల సమక్షంలో అధికారులు వాటన్నిటిని కూడా ఓపెన్ చేయాలని భావిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. దాంతోపాటు జ్యువెలరీ షాప్ సంబంధించిన బిజినెస్ కాబట్టి కొంతమేరకు ఇటు గోల్డ్ తో పాటు ఇతరేతర విలువైన కూడా ఇంట్లో ఉన్నట్లు కొంతమేరకు భావిస్తున్నారు. కాబట్టి అధికారులు మొత్తం ఆ పంచనామా నిర్వహించే టైంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అనేది కుటుంబ సభ్యుల సమక్షంలో వాటిని ఓపెన్ చేయాలని భావిస్తున్నారు. సో మొత్తం కూడా బిల్డింగ్ సంబంధించి లోపల అధికారులు ఓపెన్ చేసిన తర్వాత అటు క్లూస్ టీమ్స్ కావచ్చు, ఫోరెన్సిక్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఆధారాలు సేకరించడము, ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రైమరీగా అయితే ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ అయిన కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగింది అని ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇతరేతర కోణాలు ఉన్నాయా, మెయిన్ రీజన్స్ ఏంటి అనే దానిపైన మొత్తం ఆధారాలు సేకరించిన తర్వాత దానిపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ అనిల్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హైండ్లర్ నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో ఏపీ పోలీసులతో కలిసి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఒకరిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ బోయిగూడలో ఉగ్రమూలాలు ఉండడంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు.
హైదరాబాద్ బాంబు పేలుళ్ల కుట్రపై విచారణ స్పీడప్ చేశారు అధికారులు. సిరాజ్, సమీర్లను ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు. ఇక కస్టడీ పిటిషన్ వేయనుంది ఎన్ఐఏ. పేలుళ్ల కుట్ర వెనుక ఉన్నదెవరు, నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై విచారణ చేయనున్నారు. సౌదీ, ఐసిస్ నుంచి వీళ్లకు ఆదేశాలున్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసుకు సంబంధించి సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 6 వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకుని ఉగ్ర కార్యక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన యువకులు ఉన్నారు. హైదరాబాద్ లో 3 రోజులు 6 సభ్యుల గ్యాంగ్ కలిసి ఉందని గుర్తించారు పోలీసులు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ నిర్వహించారని తెలిపారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని 2 ఆదేశించారని, మిగిలిన 4 బాంబులు పెట్టే టార్గెటెడ్ లొకేషన్స్ ను గుర్తించాలని నిర్ణయించినట్లు సమాచారం. చాలా అమాయకులు లెక్కనే ఉండే సచ్చినాడు. ఆయన లోపల ఏముంది మాకు తెలియదు. మొన్నంతా నైటు అది ఎక్కడ పోయిందో మాకు తెలియదు. ఆ సార్ వాళ్ళు వచ్చి అక్కడ అందరూ జమ అయిపోయారు. మేము ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ వాళ్ళని మేము అనుకున్నాము. అది ఫంక్షన్ది కాదు, వీడిని పట్టుకోవడానికే వచ్చారంట వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉండడం మా పాత బస్సుల వాళ్ళందరూ ఇక్కడ పిలిపిస్తారండి. వాళ్ళు ఆ దళిద్రం పౌరాన్ని తీసుకొని లోపల వేసారు వాడిని. ఇప్పుడు వీళ్ళ గురించి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారన్నది ప్రాణహాని ఉంది మాకు. అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ సిరాజ్ ఆర్డర్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. నిన్న విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్ లో సమీర్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది విజయనగరం కోర్టు. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు పోలీసులు. అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ ను సీజ్ చేశారు పోలీసులు. 70 ఏళ్ల నుండి ఇటువంటిది మేము ఎప్పుడు చూడలేదు సార్. మా పిల్లల్ని జల్లల్ని మేము ఎంత కష్టపడి మేము ఇక్కడ బ్రతికినామో కానీ ఇటువంటిది కథ మేము చూడలేదు. ఇది ఫస్ట్ టైం మా బస్సుకి ఇది మార్కు పడ్డది. విన్నావా, మీ మార్కు పడ్డది. మేము రాత్రి పగలు నిద్ర వస్తలేదు, మాకు అన్నం తింటలేం, తిండి ఒక వణుకు అయిపోయింది మాకు రాత్రి పగలు. మా పిల్లలు కష్టాలు పోతారు సార్. విన్నావా, మా పిల్లలు కష్టం చేస్తారా మాకు ఉంది, లేకపోతే మేము బతకలేము. మా పిల్లలు కష్టం చెయ్యదు. ఎక్కడెక్కడ బతికిన వాళ్ళు వచ్చి ఈడ మా బస్సులో చేరి ఇంత పెద్ద మార్కు పెట్టిన మా బస్సుకి మాకు చాలా బాధ అవుతుంది సార్. హైదరాబాద్ లో బోయిగూడలోని కళారంగ కాలనీలో 16వ తేదీన సమీర్ ను అరెస్టు చేశారు విజయనగరం పోలీసులు. తల్లి సబేరా, చెల్లి అలియాతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు సమీర్. అతడి అరెస్టుతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమీర్ ఎప్పుడూ తమతో గొడవలు పడేవాడని చెప్పారు. ఎప్పుడూ ఓల్డ్ సిటీకి చెందిన పలు బ్యాచులతో రూమ్లలో సమావేశం నిర్వహించేవాడన్నారు. అతడి కుటుంబ సభ్యులను ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు కాలనీ వాసులు. నా పక్కకే ఉంది, మాకు ఎప్పుడైనా భయమే ఉంది. మా 2 మగపిల్లలు కూడా భయపడుతున్నారు, పని చేసి వచ్చి భయపడుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం సార్, కొత్తగా ఏం లేదు. మేము పాతోళ్ళం. మేము ఇంకా మా బస్తీలో ఇట్లాంటిది ఎప్పుడు జరగలే. మాకు భయం అవుతుంది, వాళ్ళ దిక్కేని మాకు భయం అవుతుంది. మా బస్తీలో అసలే ఉండదు. మీరు ఏం చేస్తారో మీరు చేయండి. నిందితులను కోర్టు ఎన్ఐఏకు అప్పజెప్తే మరింత లోతుగా విచారించనున్నారు అధికారులు. ఉగ్ర కుట్రను భగ్నం చేయడంతో సిటీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాద సంస్థలతో తన తమ్ముడికి ఎటువంటి సంబంధం లేదన్నారు సమీర్ సోదరి ఆలియా. తమ ఇంటికి టెర్రరిస్టు మూలాలు ఉన్నవారు రాలేదన్నారు. సిరాజ్ ఎవరో తమకు తెలియదన్నారు. పేదలకు సహాయం చేయాలని ఇన్స్టాగ్రామ్లో గ్రూప్ పెట్టారన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తామని, తమ ఇంట్లో ఉగ్రవాదానికి సంబంధించిన ఆధారాలు దొరకలేదన్నారు ఆలియా. मैं इसकी बड़ी बहन हूँ. प्रोफेशनल अलग रहते होंगे शायद, ये तो बच्चा है. ये क्या है, ये हमारा तो भाई छोटा है मेरे से. घर में बड़ी बात नहीं करता, खामोश रहने वाला बंदा है वो. नमाज पढ़ लेना. सुबह गया तो शाम में घर को आता. काम है तो जाता, लिफ्ट का काम है तो जाता, सर्विसिंग को है तो जाता, नहीं है तो घर में ही रहता बस. किसी दोस्ताना नहीं, कुछ भी नहीं. क्या हाँ, कोई मिले तो बात कर लेता, नहीं मिले तो. अब वो सब बोल रहे हैं, वो सब झूठे हैं, ये सब अफवाह है, ये सब झूठा है. ये सब मेरा भाई नहीं कर सकता, मेरा भाई गलत नहीं हो सकता. बस ये देश हमारा है, इंसाफ होना बस. अपन पूरे इंडियन है, ఈ దేశం అప్నా హై, ఇది మన దేశం. ఇంకేందంటే మా తమ్ముడు ఏం చేసినా తెలీదు కానీ ఇంట్లో మంచిగా ఉంటుండే. మా తమ్ముడు పని చేసుకోవాలా, గమ్మున ఇంట్లోనే ఉంటాడు. పని ఉంటే పోవాలా, లేకపోతే ఇంట్లోనే కూర్చోవాలి. ఎందుకు అసలు ఎందుకు ఇంత దూరం ఎందుకు వచ్చింది? కైకు ఆయా కి సార్ నై మాలూమ్ హై.
तेलुगु सर। वो कायको करे, वो कायको नहीं, ठहरो, हमारा बच्चा तो नहीं करता। हमारा भाई ऐसा नहीं कर सकता सर। किसके भड़काव में नहीं आया सर। उन्हें वैसा बंदा है ही नहीं तो डाउट क्यों आएगा सर? दोस्ताना भी नहीं है कुछ भी। सिराज से कुछ क्या मैंने వాళ్ళకి ఎట్లా పరిచయం ఇద్దరు कैसा పరిచయం है नहीं मालूम सर। वो नहीं मालूम। జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు అధికారులు. కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 179 ఫిర్యాదులు వచ్చాయి. టౌన్ ప్లానింగ్, ట్యాక్స్ విభాగాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులను పరిష్కరించి త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను కేటాయించారు కమిషనర్. వచ్చిన సమస్యలను తొందరగా పరిష్కరించాలని వారికి ఆదేశించారు. ఇక ఆర్థికపరమైన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రూటు మార్చుతున్నారు. ఎవరికి దొరకకుండా కొత్త ప్లాన్లతో మస్కా కొట్టి అందిన కాడికి లాగేస్తున్నారు. ఒకవైపు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మోసపోతున్నారు. భారత్ పాక్ మధ్య జరిగిన పరిణామాలను కూడా క్యాష్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఇండియన్ ఆర్మీకి ఆర్థిక సహాయం చేయాలంటూ లింక్స్ ఫైల్స్ పంపిస్తున్నారు. ఆర్మీలో రిక్రూట్మెంట్ అంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఫిజికల్ అఫెన్స్ కంటే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త తరహాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని సరికొత్త మోసాలకు స్కెచ్ వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ నుంచి క్యాష్ కొట్టేయడానికి కొత్త దారులు వెతుకుతున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించినా ప్రజలు మోసపోతున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిణామాలను క్యాష్ చేసుకునే ప్లాన్ వేశారు సైబర్ నేరగాళ్లు. జవాన్ల వెల్ఫేర్ కోసం విరాళాలు ఇవ్వాలని లింకులు, ఫైల్స్ పంపిస్తున్నారు. దీంతో చాలా మంది అది నిజమని నమ్మి డబ్బులు పంపి మోసపోయారు. ఇండియన్ ఆర్మీ కోసం విరాళాలు ఇవ్వాలనుకుంటే అఫీషియల్ సైట్ లో మాత్రమే చూడాలంటున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లలో వచ్చే ఇండియన్ ఆర్మీ పేరుతో వచ్చే లింక్స్ క్లిక్ చేయవద్దంటున్నారు సైబర్ నిపుణులు. పాకిస్తాన్ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది స్కామర్స్ కానీ హ్యాకర్స్ కానీ. వాళ్ళ కంట్రీలో ఎక్కువగా సైబర్ అటాక్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి ఇండియాలో. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు డిఫెన్స్ ఫండ్ పేరు మీద చాలామందికి వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని ఇలాంటి లింక్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు స్కామర్స్. ఆర్మీ జవాన్లకు మీరు ఫండ్ ఇవ్వండి, మీరు ఎంతో కొంత డొనేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అవన్నీ కూడా షేర్లు చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ కూడా మిర్రర్ లింక్స్ ఉంటాయి, ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి. మీరు ఇచ్చే డబ్బు మొత్తం కూడా ఈ యొక్క స్కామర్ల చేతిలో నుంచి మళ్ళీ టెర్రరిస్టుల దగ్గరికి వెళ్తాయి. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ పేరుతో లింక్స్ పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆ లింక్స్ ని ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతోంది. సైన్యంలో చేరాలనుకునే వారు ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ ను మాత్రమే చూడాలంటున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ లింకులను నమ్మవద్దని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ పోర్టల్లో కానీ మీరు ఫండ్స్ ఏమైనా ఉంటే అఫీషియల్ పోర్టల్లో ఇవ్వాలి. తెలియని వాళ్ళు సస్పీషియస్ లింక్స్ ఓపెన్ చేసి సేమ్ టు సేమ్ ఇలాంటి వెబ్సైట్, జెన్యూన్ వెబ్సైట్స్ ఉన్నాయి, సేమ్ ఈ వెబ్సైట్కి డూప్లికేట్ వెబ్సైట్స్ తయారు చేస్తున్నారు. చిన్న డాట్ లేదంటే ఎక్సెల్ అని చెప్పేసి ఏదో చిన్న ఒక లెటర్ తేడాతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల దగ్గర ఈ డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ వెబ్సైట్లో డబ్బులు పే చేస్తాం అనేది చూసుకోవాలి. డైరెక్ట్ మీరు ఇలాంటి డొనేషన్స్ ఏమైనా చేయాలంటే కనుక డైరెక్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మీరు అక్కడ నుంచి ఆర్మీ జవాన్లకు ఫండ్ చేయాలంటే బ్యాంక్ నుంచి కూడా మీరు ఆ ఫండింగ్ అనేది చేయొచ్చు అని చెప్తున్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఫోన్లకు వచ్చే లింక్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసాన్ని గ్రహిస్తే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లు దారుణంగా మారుతున్నాయి. టెలిఫోన్ కేబుల్స్, డ్రైనేజ్ పైప్ లైన్స్ కోసం రోడ్లను తవ్వి అలాగే వదిలేస్తున్నారు. ఇంటర్నల్ రోడ్స్ నుంచి మెయిన్ రోడ్స్ వరకు ఇదే పరిస్థితి ఉంది. బల్దియా, వాటర్ బోర్డు అధికారుల మధ్య సమన్వయం లేక తవ్విన రోడ్లను నెలల తరబడి పూడ్చకపోవడంతో సిటీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో ప్రధాన రోడ్లలో అభివృద్ధి పనుల పేరుతో తవ్వకాలు చేపట్టి వదిలేస్తున్నారు వివిధ శాఖల అధికారులు. రెయిన్ వాటర్ లైన్ కోసమని బల్దియా, డ్రైనేజ్ వాటర్ కోసమని జలమండలి, కొత్త లైన్ల కోసం టెలిఫోన్ శాఖలు రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్తో మరో శాఖకు కోఆర్డినేషన్ లేక తవ్విన రోడ్డునే మళ్లీ తవ్వి పనులు చేపడుతున్నారు. భూగర్భ విద్యుత్ కేబుళ్ల కోసం 3 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతున రోడ్లను తవ్వుతుండగా
మురుగునీరు, తాగునీటి పైప్లైన్ల కోసం మరింత లోతుగా గోతులు తీస్తున్నారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ రోడ్ల వెంబడి గోతులే కనిపిస్తున్నాయి. ఇంటర్నల్ రోడ్ల నుంచి ప్రధాన రహదారుల వరకు రోడ్లకు ఇరువైపులా గుంతలు దర్శనమిస్తున్నాయి. కాలనీల్లో తాగునీరు, మురుగునీటి పైపులైన్ల కోసం రోడ్లను తవ్వడానికి అవగాహన కల్పించకుండా ఇంజనీర్లు అనుమతిస్తున్నారని తెలిపారు ప్రజలు. వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేధం ఉండగా వేసవిలో డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్, టెలికాం, ఇతరత్రా సంస్థలు దరఖాస్తు చేసుకుంటున్నాయి. ప్రాధాన్య క్రమంలో బల్దియా వాటిని అనుమతిస్తుంది. తవ్విన రోడ్లను తిరిగి నిర్మించేందుకు అవసరమయ్యే డబ్బును కూడా ఆ సంస్థలే చెల్లిస్తాయి. అయితే సమ్మర్ మొదట్లోనే రోడ్ల తవ్వకాలు చేపట్టినా పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు పబ్లిక్. మా షాప్ ముందట అవి మోరీలు వేసిండ్రు, వేసి 2 నెలలు అవుతుంది. దాన్ని కంప్లీట్గా గుంతలని ముయ్యలేదు, ఇంతవరకు సిమెంట్ లేదు, ఏమీ లేదు. మా తన బిజినెస్ అంతా పోతుంది, ఎవడు వస్తలేడు, పోయేటందుకు అన్ని ఖరాబ్ ఉంది, కార్లు కూడా నిలబెట్టేందుకు జాగలేదు, అన్ని ఇబ్బందిగా ఉంది. దాన్ని తొందరగా చేయాలి. మున్సిపల్ అడిగితే చేస్తాం అంటున్నారు, వాళ్ళు చేస్తలేరు. వర్షాకాలం వస్తే 1 రోజు గుంతలు పడతాయి, ఇది ఇంత అన్ని ఇంట్లోకి వచ్చేస్తాయి, కిందకి సెల్లార్లకు నీళ్లు బంది కింద పడతాయి, రానికి రాదు, పోనీకి రాదు, దిగబడతాయి. మొట్టమొదటి తొందరగా సిమెంట్ వేసి మాకు మేలు చేయాలి. నగరంలో షేక్పేట్, హైదర్గూడ, మూసాపేట లాంటి ప్రాంతాల్లో 2 నెలల కింద తవ్విన రోడ్లు అలాగే ఉన్నాయంటున్నారు స్థానికులు. రోడ్డు తవ్వి వదిలేయడంతో తమ షాప్స్కి ఎవరూ రావట్లేదంటున్నారు నిర్వాహకులు. మరోవైపు వాహనదారులు ఈ గుంతల్లో పడుతున్నారని తెలిపారు ప్రజలు. ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం. ఎందుకంటే రోడ్డు వేసే ముందు ఆర్ఎన్బికి చెప్పరు, జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పరు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పరు, రోడ్లు వేయించేస్తారు. రోడ్లు వేసిన తర్వాత ఏంటి, వీళ్ళందరూ వచ్చి మళ్ళీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఒకసారి గోతులు తీస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఒకసారి పైపు లైన్లు అని చెప్పి ఒకసారి వేస్తూ ఉంటారు. అది కాకుండా ఆర్ఎన్బి వాళ్ళు వచ్చి అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి వాళ్ళు ఏదో పెట్టుతారు. అన్ని చోట్ల ఏంటంటే ప్రతి కాలనీల్లోనూ రోడ్లు సరిగ్గా లేవు. రోడ్లు వేయించాలా, ఎక్కడెక్కడ బాగుండాలా అంతవరకే చూస్తారు. కానీ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా పూర్తిగా పట్టించుకోవట్లేదు. పూర్తిగా పట్టించుకుంటే ఈ రోడ్లు అవస్థ ఎందుకు బషీర్బాగ్ ఏరియా మెయిన్ రోడ్లో, ఈ రోడ్లో పైప్ లైన్ మొత్తం పాడైపోయింది. అంతా మెయిన్ అది పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ఇంతే, మొత్తం అంతా గోతులు. రోడ్లు తవ్వే విషయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండడం లేదంటున్నారు ప్రజలు. ఒక రోడ్డు తవ్వే ముందు ఇతర శాఖల అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయా, అక్కడ వాటర్, టెలిఫోన్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుని పనిచేయాలంటున్నారు. ఒక్కొక్క శాఖ ఒక్కోసారి రోడ్లు తవ్వడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. ప్రధాన రహదారులపై మార్నింగ్, ఈవినింగ్ టైంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందంటున్నారు సిటీ ప్రజలు. నేను ఇక్కడనే ఉంటాను, 3rd ఫ్లోర్లో. 45 డేస్ అయింది ఓపెన్ చేసి, ఇంతవరకు దానికి ఏం లేదు. రోజు ఒక 2 యాక్సిడెంట్లు అవుతున్నాయి మినిమం. తర్వాత ఆటో వచ్చి దాంట్లో బొందలా దిగుతున్నది. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఆటోలు కానీ రోజు ట్రాఫిక్ జామ్ ఇక్కడ. కొంచెం దయచేసి మీ అధికారులు శ్రద్ధ తీసుకొని ఈ పని జనరల్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నీళ్ళు వరద వచ్చుడే దీంట్లో, ఈ సెల్లార్లకు వరద వచ్చింది లాస్ట్ టైం. ఇప్పుడు వస్తుంది. ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు, వచ్చేటోళ్ళు ఎవరు, కాంట్రాక్టర్ ఎవరో, ఇక్కడ ఎవరో మనకు ఐడియా కూడా లేదు సరిగా. మేము వచ్చేవాళ్ళకల్లా చెప్తున్నాం, అయితే సార్ ఇది మా పని కాదంటారు. ये रोड पूरा खोद के डाल दिए, बहुत दिक्कत हो रहा आने जाने के लिए. ये 2 व्हीलर ही इतना प्रॉब्लम हो रहा, 4 व्हीलर को तो बहुत ज़्यादा प्रॉब्लम हो जा रहा निकालने के लिए यहाँ से. ये हो गया 15 दिन हो गया, ऐसा बंडे वगैरह लगा के करके निकालना पड़ता. 4 व्हीलर निकालने का है तो अंदर से अभी देखो अब 2 व्हीलर ही आने के लिए कितना दिक्कत हो रहा. వర్షాకాలంలోపు పనులు పూర్తి చేసి గుంతలను పూడ్చి రోడ్లు వేయాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.